వరలక్ష్మి చాలా సంతోషంగా వెన్నెల వాళ్ళ ఇంటికి వచ్చి వెన్నెలకి స్వీట్స్ తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో నాగమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నాగమ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో స్వీట్ తిను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ, "ఏమయ్యిందని స్వీట్స్ ఇస్తున్నావు? ఏంటి అంత శుభకార్యమైన విషయం జరిగిందని" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటా ఆ విషయం నీకు ఇంకా తెలియదా? ఇదిగో నా కూతురు వెన్నెల, అలాగే శంకర్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటయ్యారు కదా! అందుకోసమనే ఈ స్వీట్స్ తెచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "అవును, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నిన్న రాత్రే కదా జరిగింది. నిన్న రాత్రి వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆ విషయం నీకు తెలియదా?" అని చెప్పేసైతే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో శంకర్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "శంకర్ నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు కూడా స్వీట్స్ తీసుకో" అని చెప్పేసైతే శంకర్ దగ్గరికి వెళ్లి స్వీట్స్ బాక్స్ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా ఆ స్వీట్ బాక్స్‌ని పైనుండి కిందకి పడేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏంటి శంకర్ ఎలా చేశాడు?" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న శంకర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "వెన్నెల, ఇదిగో ఈ పేపర్స్ మీద మర్యాదగా సైన్ చెయ్యి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏంటి ఆ పేపర్స్?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "ఏంటా ఈ పేపర్స్? ఇవి డైవర్స్ పేపర్స్. దీని మీద నువ్వు సంతకం చేస్తే చాలా బావుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి డైవర్స్ పేపర్స్ అంటున్నాడేంటి అని చెప్పేసైతే వరలక్ష్మి అనుకుంటూ శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏంటి శంకర్ ఇలా మారిపోయాడు ఒక్క రాత్రికి" అని చెప్పేసైతే అనుకుంటూ అలా శంకర్ వైపు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది.